ఈ మధ్య ఐక్యరాజ్య సమితికి చెందిన సభ్య దేశాలు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్ని హై సీస్ ట్రీటీ లేదా హై సీస్ అగ్రిమెంట్ అంటాం. అగ్రిమెంట్ ఆన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అసలు ఇది దేనికి సంబంధించి, ఈ అగ్రిమెంట్ ఏంటి ఒకసారి చూద్దాం. ప్రపంచంలో కొన్నిటిని గ్లోబల్ కామన్స్ అంటారు. అది అందరి సంపద అన్నమాట, యూనివర్స్ మొత్తాన్ని. అది అట్మాస్ఫియర్ కావచ్చు, ఔటర్ స్పేస్ కావచ్చు, స్పేస్ కావచ్చు, హై సీస్ అంటే మహాసముద్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా గ్లోబల్ కామన్స్. ఇవి ఉమ్మడి సొత్తు అన్నమాట. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది, ఏ ఒక్కరిది కాదు, అందరిది కూడా. అయితే ఇవి అందరివి కాబట్టి ఎప్పటి నుంచో వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి అంటార్క్టికా ఉంది, లేదా ఔటర్ స్పేస్ ఉంది, స్పేస్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, హై సీస్ ఉన్నాయి అంటే మహాసముద్రాలు. వీటన్నిటిని ఎవరు కాపాడాలి? వాటినే గ్లోబల్ కామన్స్, మనం కామన్గా ఎంజాయ్ చేసే సంపద అంటాం అనమాట. ఈ హై సీస్ సంబంధించి ఈ అగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ ఆన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ అంటాం. మనకు తెలుసు, ఇంతకుముందు మనకు ఒక చట్టం ఉంది, అంతర్జాతీయ చట్టం అంటాం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, UNCLOS అంక్లాస్ అంటాం. దీని ప్రకారం ప్రతి దేశం యొక్క సార్వభౌమాధికారం ఆ దేశం యొక్క కంటిన్యూస్గా అంటే దేశం కోస్టల్ ఏరియాస్లో ఉండే సముద్రంలో ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద ప్రాపర్ డెఫినేషన్స్ ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఆ దేశంకి పొరుగున ఉన్న అంటే ఆ దేశానికి జ్యూరిస్డిక్షన్ ఉన్న కోస్టల్ ఏరియాస్లో మెరైన్ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడం, ఫిషింగ్ రైట్స్ కోసం, డీప్ సీ మైనింగ్ కోసం, ఇలా చాలా అంశాల మీద ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానిపైన అంతర్జాతీయంగా ఒడంబడిక కూడా ఉంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. అయితే బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ అంటే ప్రతి దేశం యొక్క జ్యూరిస్డిక్షన్ బియాండ్, దాని అవతల పక్కకి వెళ్తే హై సీస్ ఉంటాయి. ఈ మహాసముద్రాల్లో మెరైన్ బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు తెలుసు, బయోడైవర్సిటీ ముఖ్యంగా ఓషన్ బయోడైవర్సిటీ లేదా మెరైన్ బయోడైవర్సిటీ మన మొత్తం లివింగ్ బీయింగ్స్కి అదొక మూలాధారం. కానీ దీన్ని ఎవరు కాపాడాలి? గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక అసలు మెరైన్ బయోడైవర్సిటీ కాపాడటానికి 20 years నుంచి డిస్కషన్స్ వస్తున్నాయి. ఇలాంటి ట్రీటీ జరగాలి, ఇటువంటి ఒక ట్రీటీ రావాలి అని చెప్పి. మనం చూస్తే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కానీ, మెరైన్ పొల్యూషన్ కానీ, తర్వాత రోజు రోజుకు మెరైన్ బయోడైవర్సిటీ లాస్ అయిపోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల దీనిలో జరిగే నష్టాలు, తర్వాత మెరైన్ పొల్యూషన్, తర్వాత రోజు రోజుకి మనం కోల్పోతున్న మెరైన్ బయోడైవర్సిటీ, వీటన్నిటిని కాపాడాలంటే ఒక అంతర్జాతీయంగా ఒక ట్రీటీ రావాలన్నమాట. సో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎవరి దేశ జ్యూరిస్డిక్షన్లోకి రానివి, అందరి కామన్గా ఎంజాయ్ చేసేది ఆ మెరైన్ బయోడైవర్సిటీ. మెరైన్ బయోడైవర్సిటీ బాగుంటేనే అదంతా జీవనానికి మూలాధారం కాబట్టి దానికోసం ఒక ఒడంబడిక రావాలని చెప్పి. సో దానికి సంబంధించి ఈ మార్చి 2023లో ఈ మధ్య ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఒడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ జరిగింది. అదే అగ్రిమెంట్ ఆన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మెరైన్ బయోడైవర్సిటీ కాపాడుకోవచ్చు, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం మెరైన్ బయోడైవర్సిటీ కాపాడుకోవచ్చు. దాంతోపాటు మెరైన్ పొల్యూషన్ నుంచి కూడా ఈ అగ్రిమెంట్ వల్ల కొంతవరకు మనం ఓషన్ ఎన్విరాన్మెంట్ని, మహాసముద్రాలని కాపాడుకోవచ్చు. మహాసముద్రాలని కాపాడుకోవడం అనేది సముద్రాల కోసం కాదు, మానవాళ్ళని కాపాడుకోవాలంటే మహాసముద్రాలను కాపాడుకోవాలి. ఓషన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం గమనిస్తే హై సీస్ మొత్తం ఓషన్స్లో హై సీస్ 64% ఉన్నాయి. అలానే యూనివర్స్లో అది 43%. మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ దాదాపు 2.2 మిలియన్ ఉన్నాయి. తర్వాత మెరైన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా మిగతావన్నీ దానిపైన జీవరాశి మొత్తం చూస్తే దాదాపు 1 ట్రిలియన్ ఉన్నాయి. సో ఇవన్నీ కాపాడుకుంటే నిజంగా మనిషి జీవితానికి సస్టైనబిలిటీ తీసుకొచ్చినట్టే. అయితే ఇక్కడ ఈ మొత్తం ట్రీటీ, హై సీ ట్రీటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, పూర్తి స్థాయి దీని యొక్క ఎయిమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, డిమార్కేషన్ ఆఫ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఏదైతే క్లైమేట్ చేంజ్ వల్ల కానీ లేదా ఆంథ్రోపోజెనిక్ మనుషుల యొక్క యాక్టివిటీస్ వల్ల కానీ ఏదైతే మెరైన్ బయోడైవర్సిటీ ప్రాబ్లంగా ఉందో అసలు ఆ ఏరియాని డిమార్కేట్ చేయటం అనమాట. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ప్రొటెక్షన్ ఆర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్, మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ని కాపాడుకోవటం. మూడోది, మెరైన్ రిసోర్సెస్ వల్ల మనం దాన్ని యూజ్ చేయడం వల్ల జరిగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. దానివల్ల ఎన్విరాన్మెంట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, హైసీస్ని మనం పాడు చేయటం వల్ల కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే దాని మీద ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని మీద ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి, ఇదంతా. నాలుగోది
ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ అండ్ ఫెయిర్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ రిసోర్సెస్ అనమాట. ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ మెరైన్ దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దాని కెపాసిటీ బిల్డింగ్, మెరైన్ రిసోర్సెస్ కాపాడుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ ట్రీటీ యొక్క ఎయిమ్స్. మొదటిది మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని డిమార్కేట్ చేసుకోవటం, రెండోది మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ని కాపాడుకోవటం, మూడోది మెరైన్ రిసోర్సెస్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకోవటం, నాలుగోది కెపాసిటీ బిల్డింగ్, దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా చేసుకుని మెరైన్ రిసోర్సెస్ని కాపాడుకోవటం. ఇలా హై సీస్ని మెరైన్ రిసోర్సెస్ని కాపాడుకోవడం వల్ల, ఎందుకంటే ఓషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ రిసోర్స్, కార్బన్ సింక్ కానీ, లేకపోతే ఓషన్ మెరైన్ రిసోర్సెస్ కానీ, ఓషన్ జెనెటిక్ బయోడైవర్సిటీకి కానీ, దాంతోపాటు ఓషన్ మనకి ఇచ్చే ఆక్సిజన్ కోసం కానీ, వీటన్నిటికీ మనకి ఓషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మహాసముద్రాలను కాపాడుకోవడం అతి కీలకమైన అంశం. సో దానికి ఈ ట్రీటీ అనేది 20 సంవత్సరాల నుంచి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రీటీ ఒక కొలికి రావడం అనేది మనకు గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం, లాస్ట్ ఇయర్ మాంట్రియల్లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15, అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కింద జరిగిన COP15, దానిలో 30/30 అనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 2030 కల్లా కోస్టల్ ఎకోసిస్టమ్స్, మెరైన్ ఎకోసిస్టమ్స్ ఏవైతే డిగ్రేడ్ అయిపోతున్నాయో దానిలో 30% రిస్టోర్ చేయటం అనమాట. సో కోస్టల్ ఎకోసిస్టమ్స్, మెరైన్ ఎకోసిస్టమ్స్ ఏవైతే డిగ్రేడ్ అయిపోతున్నాయో, బాగా నాశనం అయిపోతున్నాయో, వాటిని 2030 కల్లా 30% అట్లీస్ట్ రిస్టోర్ చేయటం, దాన్నే 30/30 అంటారు. దాంతోపాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ హైసీస్ అగ్రిమెంట్ అనేది ఎంత తొందరగా కంట్రీస్ రాటిఫై చేస్తే అంత మంచిది. సాధారణంగా దేశాలు వాళ్ళ యొక్క పార్లమెంట్స్లో వీటి రాటిఫికేషన్కి చాలా టైం తీసుకుంటాయి. అక్కడ ఐక్యరాజ్య సమితిలో చేసినా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి కంట్రీస్ రాటిఫై చేయాలన్నమాట. ఉదాహరణకి UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, దాన్ని అమల్లోకి తీసుకురావడానికి 12 సంవత్సరాలు పట్టింది. క్యోటో ప్రోటోకాల్ని ఈ కంట్రీస్ రాటిఫై చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఇంత టైం తీసుకుంటే ఇక్కడే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది అనమాట. దాంతోపాటు మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కింద అగ్రిమెంట్స్ ఏంటి అనేది, ఉదాహరణకి UNFCCC ఉంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దానిలో సబ్ అగ్రిమెంట్ ప్యారిస్ క్లైమేట్ డీల్ అనమాట. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, దాని కింద సబ్ అగ్రిమెంట్ ఇప్పుడున్న హైసీస్ అగ్రిమెంట్, లేదా అగ్రిమెంట్ ఆన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్. సో ఏది మెయిన్ అగ్రిమెంట్, ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కింద ఏది సబ్ అగ్రిమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ప్రకారం మన టెరిటరీ దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ టెరిటోరియల్ వాటర్ కింద వస్తాయి. ఆ తర్వాత ఇంకొక 12 నాటికల్ మైల్స్ కంటిగ్యూయస్ జోన్ కింద వస్తాయి. మళ్ళీ పూర్తిగా మన టెరిటోరియల్ ఏరియా నుంచి మన కోస్టల్ ఏరియా మొత్తం 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటాం అనమాట. సో బియాండ్ దట్ దాన్ని హైసీస్ అంటాం. అంటే 12 నాటికల్ మైల్స్ అని మన టెరిటరీ కోస్ట్ లైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు అయితే మనం టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఆ తర్వాత ఇంకొక 12 నాటికల్ మైల్స్ కంటిగ్యూయస్ జోన్ అంటాం. మొత్తం మన కోస్ట్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటాం.